కోట్లో మనిషి లేడు, ఇంట్లో చాలా పనులున్నాయి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఇతను? అదిగో వస్తున్నాడు, అని అడుగుతాను. మాణిక, ఆయన చూసావంటరా? నేను ఎవరిని అడుగుతానా? మీ ఊరు నాయకుడిని. ఏందక్క కొత్తగా మాట్లాడతావు? పంచాయతీకి వెళ్ళి ఉంటారు. అబ్బా, వీడికి బుర్రలేదనుకుంటా. ఆయన పంచాయతీలు వెలగబెట్టేదంటూ నాకు తెలియదు అనుకుంటున్నావా? సరే, నువ్వు వెళ్ళరా. అలాగే అక్క. ఈయన ఎక్కడికి పోయి ఉంటాడు? ఎక్కడికి పోయినా వదిలిపెట్టకూడదు. ఒసే కస్తూరి, ఈ మావయ్యని చూసావంటే? మావయ్యని నా కొంగున మూడేసుకున్నాను. ఎంత పొగరే నీకో. మరి మావయ్యని ఏదో ఇబ్బంది పెట్టు ఉంటావు, అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటావు. ఒసే, ముందు ఆయన సంగతి తెలిసి తర్వాత నీ సంగతి తెలుస్తానే. ఆయన గారికి ఇది సపోర్ట్. అత్తయ్య నుంచి మావయ్యని ఏదోలాగా కాపాడాలి. మావయ్య, 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 పైకెళ్ళే మావయ్య. ఏయ్, మర్యాద పోతుంది, నాతో పెట్టుకోకు. పోవయ్యా. మావయ్య, సరిగ్గా పంచి కట్టుకో. ఏమన్నావు? ఏంటి మావయ్య, ఊరంతా నిన్ను గౌరవిస్తుంది, ఇక్కడ ఇలాంటి పని చేస్తున్నా? ఏంటి కస్తూరి, డైలీ తీర్పులు పంచాయతీలు ఉన్నాయి, వారానికి ఒక రోజు ఫ్రెండ్స్ తో సంతోషం ఉంటుంది తప్ప. సంతోషమా? అత్తయ్య మిమ్మల్ని వీధులమ్మట వెతుకుతోంది. ఒక్క నిమిషం అత్తయ్యని తలుచుకుని చూడు. ఇదిగో, ఇంకోసారి తాగొచ్చావో నీ పీక్ కోసి సూప్ పెట్టుకుంటా. తాగుతావా? 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 చెప్పు. ఏమైంది? తల్లి జొన్నవాడ కామాక్షమ్మ, నీ దయ వల్ల నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నానమ్మా. ఇదే విధంగా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సుఖంగా ఉండాలమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. కేకేటి కళ్యాణ సుందరం వస్తారు, ఆయనకి ఇచ్చేయి. సరేనయ్యా. నాకు ముఖ్యమైన పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను, మీరు షాప్ చూసుకోండి. అలాగేనయ్యా. అక్క, మన ఓనర్ నెలకోసారి బయటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన ఎక్కడికి వెళ్తే నీకెందుకే, పని చూసుకోవే. ఎంతసేపని ఎయిట్ చేయాలా? త్వరగా రావడం చేత కదా? మైండ్ లేకుండా మాట్లాడకరా. నా పెళ్ళ గురించి నీకు తెలుసుగా, దాన్ని నచ్చేపుచ్చేలోపు ఇంత టైం అయింది. ఇటీవరా మోహన్ చూడు. నా వల్ల కానిది ఎవడి వల్ల కాదురా, ఎవడి వల్ల కానిది నా వల్ల అవుతుంది. ఎక్కడ్రా పిక్కలోడా? బిల్డప్పా